కొందరు ఏమంటున్నారంటే ఇశ్రాయేలులో పుట్టినటువంటి దేవుడు భారతదేశానికి అవసరమా అంటున్నాడు. ప్రియమైన సోదరుడా, నేను ఒకప్పుడు నాగ్పూర్లో లెక్చరర్గా పనిచేస్తున్న దినాల్లో భారతదేశంలో మధ్యప్రదేశ్ అనే ఒక స్థలంలో నాగ్పూర్లో ఒక సెంటర్లో పెద్ద ఒక స్తంభం నాటి భారతదేశానికి సెంటర్ అని చెప్పారు నాగ్పూర్లో. అలాగనే ప్రపంచానికి మొట్టమొదటి సెంటర్ ఏదంటే ఇజ్రాయెల్ దేశమే. అందుకనే యేసు ప్రభు వారు ఇజ్రాయెల్లో పుట్టారు. నీవు నేను కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఎందుకంటే మొదటిగా నోవహు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులు షేము, హాము, యాఫెత్ అనేటటువంటి వాడు. షేమ్ అంతా కూడా ఏసియా ఖండం అయిపోయినారు. హామ్ అంతా కూడా ఆఫ్రికా ఖండం అయిపోయినారు. యాఫెత్ అనేటటువంటి వాళ్ళు యూరోపియన్ ఖండం అయిపోయినారు. 3 ఖండాలే ఫస్ట్. కాబట్టి మనం కూడా అక్కడి నుంచే వచ్చాము. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరికీ ఆయన అవసరమని లూకాసు 2వ అధ్యాయంలో ఆయన మన కొరకై పుట్టాడు, ఆయన నమ్మండి పరలోక